నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటూ చేతులు శుభ్రం చేసుకోవాలి. మహాగణపతిం మనసాం స్మరామి. గణపతి ప్రార్థన చేయాలి. ఓం గణానాం గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః నశ్యంతం భూతవిశ్చేత సాదనం. అక్షతులు పువ్వులు తీసుకుని అహం భజే విఘ్నరాజం నమోస్తుతే. భూ మహాగణపతి దేవతాః ఈ కార్యక్రమాన్ని స్వామివారి పైన వేసి నమస్కారం చేసుకోవాలి. ఇది పుష్పై పూజయామి. ఓం గం గణపతయే నమః. గణానాం గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః నశ్యంతం భూతవిశ్చేత సాదనం. ఓం సిద్ధి గణపతయే నమః. ఓం బుద్ధి గణపతయే నమః. ఓం నర్దన గణపతయే నమః. ఓం నాట్య గణపతయే నమః. ఓం ఆరాధ్య గణపతయే నమః. ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షరాంజనం సమర్పయామి. మళ్ళీ అక్షరం చేత పట్టుకుని దీపాలు చూస్తూ ధ్యానం చేయాలి. సాధ్యం త్రివర్త సంయుక్తం మంగినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరావః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాయమాంగళాఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. మహాగణపతి దేవతాం ధ్యాయామి. ఒక బెల్లం ముక్కలు తమలపాకులు స్వామివారికి నివేదించాలి. సర్వే సప్తదీపా వసుంధర ఋగ్వేదోదయ దుర్వేద సామవేదో హ్యతర్పణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః. ఓం భాస్కరాయ నమః. ఓం బిల్వగణాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్వయాయ నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారానందాయ నమః. ఓం హరణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యగమ్యే నమః. ఓం మహాకాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యే నమః. శ్రీ మహాలక్ష్మే నమః. లక్ష్మీ స్తోత్రం. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతమయామి. నైవేద్యం చేయాలి. షడ్రసోపేతం దధిమద్వాద్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే నైవేద్యం సమర్పయామి. ఘనసార సుగంధేన నమస్తే లోకచరణి నమస్తే విష్ణువల్లభే పాహి మాం. ఈ మంత్రపఠనం చేయించు తోరమును కట్టుకోవలను. వాయన విధి వాయనాలిస్తూ ఏవం సంపూజ్య కళ్యాణి. శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి, దేవ, ఈ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖ శాంతులతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవివ్వండి అని అడుగగా శివుడు ఇలా చెప్పాడు. దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఉంది. దాని పేరు శ్రీ వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతాన్ని శ్రావణ మాసం